హాయ్ అండి అందరికీ. ఇవాళైతే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే చింతపండు నీట్గా వాష్ చేసి వాటర్ పోసి పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడైతే చేప ముక్కల్ని కల్లుప్పు వేసేసుకొని 4 సార్లు బాగా నీట్గా వాష్ చేసి జాలీ బౌల్లో అయితే వేసేసుకుందాము. మనకి జాలీ బౌల్లో వేసుకోవడం వలన వాటర్ అనేది దిగిపోతాయండి. అప్పుడు చేపల పులుసు అనేది నీ స్మెల్ అనేది రాదనమాట. అదొక బెనిఫిట్ అండి. ఇప్పుడైతే కడాయి పెట్టేసేసుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాము. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడైతే పోపు గింజలు, మెంతులు అయితే వేసుకుందాము. మెంతులు అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి. మెంతులు వేయడం వల్ల చేపల పులుసు చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అయితే వేసుకుందాము. చేపల పులుసులోకి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నామంటే మనకి ఆ పులుసు నీ స్మెల్ అనేది అస్సలు రాదండి. డామినేట్ చేస్తుంది అనమాట ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవడం వల్ల. నేనైతే ఇక్కడ 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. వీటిని అయితే పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం మంట మీద అయితే ఫ్రై చేసేసుకుందామండి. ఆల్మోస్ట్ కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. కొంతమంది అయితే వేయరు అనమాట. ఇదైతే కంపల్సరీ అయితే అస్సలు కాదండి. నేనైతే ఫస్ట్ నుంచి వేస్తాను కాబట్టి వేస్తాను. అంటే మనకి చేపల పులుసు అనేది నీ స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది స్మెల్. ఇప్పుడు పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందామండి. టమాటా ముక్కలు త్వరగా మగ్గిపోవాలంటే మనము కొంచెం సాల్ట్ వేసామంటే టమాటా ముక్కలు అనేవి త్వరగా మెత్తపడిపోతాయి అన్నమాట. ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాము. కొంచెము టమాటా ముక్కలు మగ్గిపోయే దానికోసము. మనకి టమాటా ముక్కలు మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు, రాళ్ళుప్పు అయితే 1 స్పూన్ వరకు వేసానండి. మన స్పైసీ తగ్గట్టు కారం వేసుకుందాము. నేనైతే ఇక్కడ 4 స్పూన్ల వరకు కారం అయితే వేసాను. చేపల పులుసులో కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకుంటాం కదా, అందుకోసం కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి. పులుపుని అడ్జస్ట్ చేయాలి కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. కారం వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందామండి. మిక్స్ చేసేసుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నుంచి పల్పు అంతా తీసేసుకొని ఈ విధంగా చింతపండు గుజ్జు అంతా పోసేసుకుందాము. గుజ్జు పోసేసుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ పోసేసుకొని మొత్తం అంతా కూడా పులుసుని మరిగిచ్చేసేసుకుందామండి. ఇప్పుడే మనము ఉప్పు, కారము అన్నీ కూడా పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకునేటట్టు చూసుకుందాము. మనము కారం సరిపోయిందా, పులుపు సరిపోయిందా లేదనేది మనం టేస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చేప ముక్కలు వేయలేదు కాబట్టి ఇప్పుడు మనకు అన్నీ సరిపోయిన తర్వాత చేప తల అయితే వేసేద్దామండి. పులుసు మరగక ముందే ఇప్పుడు పులుసు మరిగిన తర్వాత మిగిలిన ముక్కలన్నీ కూడాను ఈ విధంగా అయితే వేసేద్దాము. చేప ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని అయితే అస్సలు లో ఫ్లేమ్లో అయితే ఉంచొద్దు. హై ఫ్లేమ్లో అయితే పెట్టేసేసుకుందాము చేప ముక్కలు వేసిన తర్వాత. ఎందుకంటే చేప ముక్కలు త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. మనం లో ఫ్లేమ్లో పెట్టామంటే అవి మెత్తంగా అయిపోతాయి. అందుకోసము హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగానే కుక్ అయిపోతాయండి చేప ముక్కలు అనేది. మనకి ముక్క అనేది చెదరకుండా బాగా నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ముక్కలు వేసిన వెంటనే కాబట్టి గరిటె పెట్టేసి మొత్తం అంతా మిక్స్ చేస్తున్నానండి. మనకి మళ్ళీ ఉడుకుపడతాయి కదా చేప ముక్కలు, అప్పుడు మళ్ళీ కుక్ అయ్యేటప్పుడు మనం గరిటె పెట్టి అయితే అస్సలు తిప్పకూడదు అనమాట. ఇంకా బాండీ పెట్టేసేసుకొని ఊరికే కదిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసిన వెంటనే పచ్చిగా ఉంటాయి కాబట్టి కలిపేస్తున్నాను మొత్తం అంతా కూడాను. ఇంక ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని పులుసుని అనేది మనం కుక్ చేసుకుందామండి. చేపల పులుసుని చూసారు కదా, ఇంక ఈ విధంగా మనకి ఉడకబట్టేసిన తర్వాత బాండీ పట్టేసుకొని ఊరికి అటు ఇటు కదిపిచ్చేసుకుందామండి. ఇంక ఇప్పుడైతే ఫిష్ కర్రీ మసాలా అయితే వేసేసుకుందామండి. ఫైనల్గా 1 స్పూన్ అయితే ఫిష్ కర్రీ మసాలా అనేది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. 1 స్పూన్ వరకు ధనియా పౌడరు. ఇంక అంతే అండి. ఇంక ఇవి 2 వేసేసిన తర్వాత మొత్తం అంతా ఈ విధంగా ఒకసారి మళ్ళీ బాండీని ఈ విధంగా కదిపేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం హై ఫ్లేమ్లోనేనండి. చూశారు కదా, మనకి పులుసు అనేది ఈ థిక్నెస్లో ఉంటే రైస్లోకైనా, సంగట్లోకైనా, దోశలోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఫైనల్ లుక్ అయితే ఇంకా చూశారు కదా, ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. గుమగుమలాడే మన నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట. మామిడికాయ ఉండి వేసుకుంటే ఇంకా టేస్ట్ హైలైట్ అవుతుందండి. ఇంక ప్రస్తుతానికి ఇంట్లో లేదనేసి నేనైతే మామిడికాయ వేయలేదనమాట. మామిడికాయ వేసుకునే పని అయితే మనం చింతపండుని ఇంకొంచెం తగ్గించేసేసుకుంటే సరిపోతుందనమాట. పుల్లటి మామిడికాయ అయితే కొన్ని తీయగా ఉంటాయి కాబట్టి చింతపండు ఇంత వేసుకుంటే సరిపోతుంది. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.